హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య. ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒసే తింగరి మొహమా, నేను చేసే యుద్ధం కత్తులతోనో కర్రపుల్లలతోనో కాదే. అసలు ఆయుధాలు అవసరమే లేదు. కత్తుల్లాంటి నా మాటలతో, అత్తగారు హోదాతో, నాకు తెలియకుండా నా కొడుకుని పెళ్లి చేసుకుని నా ఇంటికే వచ్చిన దాని అంతు చూడడం కోసం ఈ అత్తగారు సిద్ధమైంది. గతంలో ఎంతోమంది కోడళ్ళు అత్తల చేతుల్లో దెబ్బలు తిని తోకలు ముడుచుకుని పారిపోయారే. అలాంటి చరిత్రని మరొక్కసారి తిరగరాయడానికి ఈ అనురాధ అత్త రూపం ధరించి కోడలి మీద యుద్ధం చేయడానికి వెళుతుంది. ఆ యుద్ధానికి ఒక సమిధలా సహాయం చేయడానికి నువ్వు కూడా సిద్ధమవ్వు అంది అనురాధ. అమ్మో, నేనా? నా వల్ల కాదమ్మా. అసలే పెళ్ళి కావలసిన దాన్ని. నేను మీతో రాలేనమ్మా భయంగా అంది సీత. ఆమె నెత్తి మీద ఒకటి పీకి, నీ పెళ్ళికి నా యుద్ధానికి సంబంధం ఏంటే? కోపంగా అడిగింది అనురాధ. అదే గతం గురించి చెప్పారు కదమ్మా. గతంలో అత్తల చేతుల్లో కోడలు దెబ్బలు తిని తోకలు ఎలా ముడిచారో నాకు తెలియదు. కానీ కోడళ్ళ చేతుల్లో పడి అత్తలు నానా యాతనలు పడి కాశీకి ఎలా పోయారో నాకు బాగా తెలుసమ్మా. కాబట్టి మీ కోడల్ని ఏదో చేయాలి అన్న ప్రయత్నంలో మీరు ఇంకేదో అయిపోయి, మీతో పాటు వచ్చిన కర్మకి నేను కూడా ఏదేదో అయిపోయాను అనుకోండి. ఆ తర్వాత నా గతేం కాను. అసలే పెళ్ళి కాకుండా పోతే కామిని పిశాచాల్లా మారి ఈ లోకంలోనే తిరుగుతారట. అలాగవ్వాలని నాకు అస్సలు లేదమ్మా. జాలిగా మొహం పెట్టి తల రుద్దుకుంటూ అంది సీత. ఆమె వైపు సీరియస్గా చూస్తూ, శుభం పలకరా పెళ్ళి కొడక అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ చచ్చింది అన్నాడంట వెనకటికి నీలాంటివాడు. అలా ఏదో చెయ్యాలి, నా కోడల్ని సాధించాలి అని ముందడుగు వేస్తున్న నన్ను ఇంకేదో జరుగుతుంది అని భయపెట్టి మరీ వెనక్కి లాగే ప్రయత్నం చేయకు. ఏదేమైనా సరే ఆకాష్ నుండి ఆ దాత్రిని విడగొట్టాలి. దాత్రి ప్లేస్లోకి మేఘనాన్ని తీసుకురావాలి. ఇదే మన ధ్యేయం. అర్థమైందా అంది అనురాధ. ఏమో, ఇవన్నీ జరిగే పనులా నాకు అనిపించట్లేదు అని మనసులో అనుకుని, అమ్మ అర్థమైంది, ఇంకా లేట్ ఎందుకు, అయ్యగారికి ఫోన్ చేసి చెప్పి పదండి, ఆ ఇంట్లో పాగా వేద్దాం అని సీత అనడంతో వీరేంద్రకి కాల్ చేసి విషయం చెప్పి ఒక బ్యాగ్ నిండా చీరలు పెట్టుకుని ఆకాష్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైంది అనురాధ. ఆకాష్ ఇచ్చిన వార్నింగ్తో రగిలిపోతూ ఉన్న ధీరజ్ ఇంటికి వచ్చాడు. అతను రావడం చూసి, యారా వచ్చేసావా? దొరికాడా వాడు? చంపేశావా వాడిని అంటూ అడిగింది మీనాక్షి. లేదమ్మా, దొరకలేదు. జస్ట్ జస్ట్ కొన్ని నిమిషాల తేడాలో తప్పించుకుపోయాడు కోపంగా చెప్పాడు ధీరజ్. అవునా, సర్లేరా, ఇప్పుడు తప్పించుకున్నాడు కానీ ఎప్పుడోకప్పుడు నీ చేతికి దొరక్కపోతాడా ఏంటి అని మీనాక్షి అనడంతో, అవునమ్మా, ఏదో ఒకరోజు నేను వాడిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాను. వాడు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రాక తప్పదు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు అతను. సర్లే, వాడి వెనక మనుషుల్ని పెట్టాను అన్నావు కదా, దొరికితే వాళ్ళే కాల్ చేస్తారు కానీ నువ్వు కొంచెం ఆ విషయం గురించి ఆలోచించడం అనేసి కొంచెం ప్రశాంతంగా ఉండరా అని మీనాక్షి అంటూ ఉండగా, అమ్మ టీ అంటూ అక్కడికి ట్రే పట్టుకుని వచ్చింది ఆ ఇంటి పని మనిషి. అందులో ఉన్న ఒక టీ కప్ ఆమె తీసుకుని, ధీరజ్ నువ్వు కూడా టీ తీసుకుని మరొక టీ తనుజకి తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనాక్షి. దాంతో అతని కోపం మరింత ఎక్కువైంది. తనూజ తనూజ తనూజ, ఈ పేరు చెప్పి నన్ను హింసించేస్తున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మీ అండ చూసుకుని ఇంతలా రెచ్చిపోతూ నాతో సేవలు చేయించుకుంటున్న దాన్ని అనాలి. చెప్తా దాని సంగతి అని మనసులో అనుకుని ఆ టీ తీసుకుని ఆ గదిలోకి వెళుతూ ఉన్నాడు ధీరజ్. గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రేఖ, తనుజ. అక్క, నీ మొగుడికి తన ప్రియురాలు దొరికిందంటావా అనుమానంగా అడిగింది రేఖ. ఏమోనే, నాకు అదే టెన్షన్గా ఉంది.
దొరికితే ఈ పాటికి తను ఇంటికి వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదు అంటే మేబీ దొరకలేదేమో అంది తనుజ. అలానే ఎందుకు అనుకోవాలి? ఏమో దొరికేసిందేమో. ఆమె దొరికింది అన్న ఆనందంలో నీ మొగుడు పిచ్చి పట్టినట్లు రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాడేమో అంది రేఖ. అంత సీన్ లేదక్కడ. దొరికే వరకు పట్టుకోవాలన్న ఆత్రం ఎక్కువగా ఉంటే దొరికాక పారిపోకుండా చూసుకోవాలన్న ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే ఆమె దొరికినా ప్రాబ్లమే, దొరకకపోయినా ప్రాబ్లమే. ఎందుకంటే నా మొగుడు తనని ఇష్టపడుతున్నాడు, కానీ తనేమీ నా మొగుడిని ఇష్టపడడం లేదు కదా. ఇష్టం లేని ఆడది కష్టంగా వీడి దగ్గర ఎందుకు పడి ఉంటుంది? ఈరోజు కష్టపడి తెచ్చుకున్నా సరే ఏదో ఒక రోజు అది పారిపోక తప్పదు. నా మొగుడు మళ్ళీ దానికోసం వేట మొదలుపెట్టక తప్పదు. ఇక జీవితాంతం దాన్ని కాపలా కాసుకోక తప్పదు అని తనూజ అనగా, అంటే ఆమె దొరికితే తనతో సంతోషంగా బ్రతికేయవచ్చు అని బావ అనుకుంటున్నాడు. కానీ తను దొరికిన మరుక్షణం బావ జీవితం నుండి సంతోషం మాయమైపోతుంది. అంతే కదా అంది రేఖ. అవును. అంతేకానీ అది ఆయన గారికి తెలియట్లేదు అని తనూజ అంటూ ఉండగా ఫోర్సుగా వచ్చిన టీ ఆమె మొహం మీద పడింది. ఆ టీ బాగా వేడిగా ఉండడంతో మొహమంతా మండిపోతూ ఉన్న తనూజ అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు పూర్తి అవ్వకముందే వేగంగా ఆమె దగ్గరికి వచ్చిన ధీరజ్ ఆమె గొంతు పట్టుకుని గట్టిగా నులిమేస్తూ, ఏంటి ఏంటి అన్నావు? నేను నా దాత్రిని కాపలా కాసుకోవాలా? తను ఉంటే నాకు సంతోషమే ఉండదా? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? ఈరోజు నీ ప్రాణం తీసేస్తాను అంటూ క్రూరంగా ఆమెను చూస్తూ గట్టిగా ఆమె మెడ పట్టుకుని నొక్కేస్తూ ఉన్నాడు ధీరజ్. పక్కనే ఉన్న రేఖకి ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. అతని రాక్షసత్వ అతని రాక్షసత్వం నుంచి తనుజని ఎలా కాపాడాలో ఏమీ తెలియక, ప్లీజ్ బావా వదిలే బావా, ఏదో తెలియక అంది. ప్లీజ్ తనను వదిలేయి, చచ్చిపోయేలా ఉంది బావా అంటూ బతిలాడుతూ ఉంది ఆమె. ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. అయినా కూడా ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా తనలో ఉన్న రాక్షసత్వాన్ని మొత్తం తనుజకి పరిచయం చేస్తూ ఉన్నాడు ధీరజ్. అతని చేతి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న తనుజ కళ్ళ నుండి కన్నీరు కారిపోతూ ఉంది. ఊపిరి అందక విలవిలలాడిపోతూ ఉంది ఆమె. ఇంకా ఆమె ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్న క్షణంలో ధీరజ్ అంటూ గట్టిగా వినిపించింది ఒక అరుపు. ఆ అరుపు విన్న ధీరజ్ చెయ్యి పట్టు సడలగా తన మెడ మీద నుంచి అతని చేతిని ఫోర్స్గా పక్కకి గెంటి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది తనూజ. అది చూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని, అక్క అక్క కొంచెం వాటర్ తాగు అంటూ ఆమెకి కొంచెం వాటర్ పట్టిస్తూ ఆమె వెన్ను నిమురుతూ ఉంది రేఖ. ఆ అరుపు వినిపించడంతో కంగారుగా వెనక్కి తిరిగి చూసిన ధీరజ్ అక్కడ మీనాక్షి కనిపించడంతో, అబ్బా అమ్మ కూడా ఇప్పుడే రావాలా అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉన్నాడు అతను. అతన్ని కోపంగా చూస్తూ, ఏం చేస్తున్నావురా నువ్వు? చంపేస్తావా దాన్ని? చంపేసే అంత తప్పు ఇప్పుడు అది ఏం చేసిందని అంతలా రెచ్చిపోతూ దాన్ని పీక పట్టుకున్నావు అంటూ కోపంతో ఊగిపోతూ నిలదీసింది మీనాక్షి. అసలే ఆకాష్ ఇచ్చిన వార్నింగ్తో మండిపోతూ ఉన్న ధీరజ్కి మీనాక్షి అలా నిలదీయడంతో ఇంకా చాలా కోపం వచ్చింది. ఇంకా ఏం చేయాలి అమ్మా? రోజు ఇలా దాని కాళ్ళ దగ్గర ఉంటూ ఇలా సేవలు చేయడం నా వల్ల కాదు. దానికి ఏం చెప్పుకోలేనంత పెద్ద జబ్బేమీ రాలేదు కదా. జస్ట్ ఏదో పొట్టలో కత్తి దిగింది అంతే కదా. ఆ మాత్రానికే బెడ్ దిగకుండా ఇలా సేవలు చేయించుకునే పొజిషన్లోకి అదేమీ వెళ్ళిపోలేదు కదా. దాని పనిలో అయితే అది చేసుకోవచ్చు కదా. దాని కింద పనివాడిలా నేను చేయవలసిన అవసరం ఏంటి అంటూ సీరియస్గా అడిగాడు ధీరజ్. సీరియస్గా అతని వైపు చూస్తూ, అది అవసరం కాదురా, నీ భార్యకి నువ్వు ఇవ్వవలసిన ప్రేమ. తనని చూసుకోవడానికి, తన పనులు చేసి పెట్టడానికి ఎంతమంది అయినా పనివాళ్ళు దొరుకుతారు. కానీ నీ దగ్గర తనకి దొరికే ఆ ప్రేమ ఉంది చూసావా,
ఆ ప్రేమని వాళ్ళు తనకి పంచలేరు కదా! అయినా తనని దగ్గరుండి నేను చూసుకోలేక కాదు, నిన్ను చూసుకోమని చెప్పింది. ఇలా అయినా నువ్వు తనకి దగ్గరవుతావు అని. మీరు నా దగ్గర ఎంత దాచిపెట్టాలి అని చూసినా, ఒక జీవితం చూసిన నాకు భార్యాభర్తలు జీవిస్తే ఎలా ఉంటారో, అలా నటిస్తే ఎలా ఉంటారో తెలియదు అంటావా? నీ మనసులో ఇంకా ఆ ధాత్రియే ఉంది. అందుకే నువ్వు తనూజని దూరం పెడుతూనే ఉన్నావు అని నాకు ఎప్పుడో తెలుసురా. అందుకే ఇలా మీ ఇద్దరిని ఒక దగ్గరికి ఉంచితే కనీసం అప్పుడైనా నువ్వు ఆ ధాత్రిని మర్చిపోయి తనూజ నీ భార్య అని గుర్తుపెట్టుకుంటావు అని అనుకున్నాను. కానీ అది నా భ్రమ అని ఈరోజు పూర్తిగా నాకు తెలిసిపోయింది. ఇంకా ఎన్ని చేసినా అనవసరం. నీలో మార్పు రాదు. నువ్వు మనిషివి కావు. బ్రతికున్నన్నాళ్ళు నీ శాడిస్ట్ ప్రేమతో ఆ దాత్రిని ఏడిపించుకు తిన్నావు. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో దీన్ని ఏడిపించుకుని తింటున్నావు. చిచి, అసలు ఏం బ్రతుకురా నీది? పో ఇక్కడి నుంచి అంటూ గట్టిగా అరిచింది మీనాక్షి. దానితో మరింత ఆవేశంగా వారిని చూసి, అవును, నాలో మార్పు రాదు. నాక నాకు ఎప్పటికీ ధాత్రి మాత్రమే భార్య. ఆ స్థానంలోకి ఎవ్వరొచ్చినా సరే నా ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. ఏదో 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. మీకు మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని తెలిస్తే నాకు మళ్ళీ క్లాసులు పీకడం స్టార్ట్ చేస్తారు. అది వినే అంత ఓపిక లేక మీ ముందు ఇన్ని రోజులు నటిస్తూ వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా తనూజ నా భార్య కాలేదు. కొన్ని రోజులు తనతో నాకు ఒక పని ఉంది. ఆ పని అయ్యాక తనని మీ దగ్గరికే పంపించేస్తాను. అప్పుడు తనని కోడలుగా చూసుకుంటూ మీతో ఉంచుకుంటారో, లేదా అందరిలాగానే నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురివి అంటూ ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పి కూతురుగా భావించి వేరే పెళ్లి చేసి పంపించేస్తారో మీ ఇష్టం. అప్పటి వరకు మా విషయంలో కలగజేసుకోవద్దు. దయచేసి మీరింక బయలుదేరండి అంటూ ఆమె మొహం మీదే చెప్పి అక్కడి నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు ధీరజ్. అతను అంత కటువుగా చెప్పడంతో మీనాక్షి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. దేవుడా, వీడింక మారడా అంటూ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది ఆమె. అది చూసి ఆంటీ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఆంటీ బాధపడకండి ప్లీజ్ అంటూ ఓదార్పుగా ఆమె భుజం మీద చేతిని వేసింది రేఖ. ఆమెని అలా చూస్తూ, ఎందుకత్తయ్య, ఎందుకు నా గురించి మీరు అంతలా ఫీల్ అవుతారు? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ విషయంలో మీరు ధీరజ్తో గొడవ పెట్టుకోవద్దు. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ బాధగా చెప్పింది తనూజ. ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను వదిలేసి ఎలా అమ్మా వెళ్ళిపోగలము? వాడు అసలే మూర్ఖుడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు బాధగా అంది మీనాక్షి. మీకు మీ కొడుకు మూర్ఖత్వం గురించి మాత్రమే తెలుసు అత్తయ్య. నాకు తన మంచితనం గురించి కూడా తెలుసు. ఏదో ఆవేశంలో తను ఇలా చేశాడే కానీ మామూలుగా ఉన్నప్పుడు అస్సలు ఇలా ప్రవర్తించడు. చాలా మర్యాదగా నడుచుకుంటాడు. అయినా ఇది నా జీవితం అత్తయ్య. తను నా భర్త. తనని ఎలా మార్చుకోవాలో, నా వాడిగా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరిలా ప్రయత్నించినంత మాత్రాన బలవంతంగా అతన్ని నన్ను ఒకటి చెయ్యాలని చూసినంత మాత్రాన ఏమీ జరిగిపోదిక్కడ. మార్పు అన్నది అతని మనసులో రావాలి. ఆ మార్పు రావడం కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. దయచేసి మీరు వెళ్ళిపోండి అత్తయ్య. ఇక్కడే ఉంటే అతని మాటలకి, ప్రవర్తనకి మీరు ఇంకా ఇంకా బాధపడతారు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. దయచేసి వెళ్ళిపో ఇలా వెళ్ళిపోమంటున్నందుకు ఏమీ అనుకోవద్దు అంటూ 2 చేతులు జోడించి తల వంచుకుని చెప్పింది తనూజ. ప్రేమగా ఆమె తల నిమురుతూ, నీ అంత మంచి పిల్ల వాడికి భార్య అవ్వడం నిజంగా వాడి అదృష్టమమ్మా. అది వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనాక్షి. ఆఫీస్కి వచ్చిన ధాత్రి పంకజాక్షి ముందు కూర్చుని ఉంది. ఆమెకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది పంకజాక్షి. అది గమనించి, ఏంటి మేడం, ఏం జరిగింది? ఏమైనా సీరియస్ ఆపరేషనా ఏంటి? అంతలా ఆలోచిస్తున్నారు మీరు అంటూ అనుమానంగా అడిగింది ధాత్రి. అవును ధాత్రి, నీకు ఆల్రెడీ విష్ణు చెప్పే ఉంటాడు కదా,
ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మనం ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలని ప్రజల ముందు పెట్టాలి అని ఆ ఒక్క న్యూస్ మనం సంపాదిస్తే మన ఛానల్కి చాలా చాలా గొప్ప పేరు వస్తుంది. ఛానల్కి వచ్చే ఆ పేరు పక్కన పెట్టినా చాలామంది ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. కానీ ఇది చాలా రిస్కీ ఆపరేషన్. దీనికి ఎవరు వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. భయపడుతున్నారు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు అంది పంకజాక్షి. చిన్నగా నవ్వుతూ, జాబ్ అంటేనే రిస్క్ మేడం. రిస్క్ లేనిదే ఏ జాబు ఉండదు. ఓకే, వాళ్ళు భయపడితేనేం, నేను వెళ్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ధాత్రి. దాంతో అయోమయంగా ఆమె వైపు చూస్తూ, ఆర్ యు షూర్? నువ్వు నిజంగా ఈ ఆపరేషన్ చేయగలవా అంటూ అడిగింది పంకజాక్షి. హా మేడం, చేస్తాను. సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటో నాకు బాగా తెలుసు మేడం. మా అమ్మ నాన్న చనిపోయాక ఇలాంటి వెధవల నుంచి తప్పించుకోవడానికి నేను ఎన్ని అగచాట్లు పడ్డానో నాకే తెలుసు. ఏదోలా తెగించి ఇలాంటి వెధవల నుంచి నేను తప్పించుకున్నాను. కానీ చాలామంది అమ్మాయిలు ధైర్యం చేసి తప్పించుకోలేక వాళ్ళకి బలి అయిపోతూ ఉన్నారు. వాళ్ళలో కొంతమందినైనా సరే కాపాడగలిగితే నాకు తృప్తిగా ఉంటుంది మేడం. కాబట్టి ఈ ఆపరేషన్కి నేనే వెళ్తాను అంటూ చెప్పింది ధాత్రి. కానీ ఇది చాలా రిస్క్ ధాత్రి, ఒక్కసారి బాగా ఆలోచించుకో అంటూ ఆఖరి అవకాశం ఇచ్చింది పంకజాక్షి. బాగా ఆలోచించుకున్న తర్వాతే చెప్తున్నాను మేడం. ఈరోజు నైట్కి ఈ ఆపరేషన్ చేయబోతున్నాము. మన టీం అందరినీ అలర్ట్ చేయండి. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను ఈవినింగ్ 7 కల్లా స్పాట్కి వెళ్తాను అంటూ చెప్పింది ధాత్రి. ఆ మాట విన్న పంకజాక్షికి చాలా బాధగా అనిపించింది. ఆపరేషన్కి నువ్వు ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేది ధాత్రి. కానీ మొండిగా ఒప్పేసుకున్నావు. నీ మొండితనమే నిన్ను ప్రాబ్లమ్స్లో పడేస్తుంది. అది తెలిసినా కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి నాది. ఎటూ తప్పించుకోలేని ఇరకాటంలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను తమ ప్లేస్కి రప్పించుకుంటున్నారు ఆ దుర్మార్గులు. వారి నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నాకేమీ అర్థం కావడం లేదు. ఇలా చేయడం వల్ల నేను నా ప్రాబ్లమ్స్ నుండి బయటపడతానేమో, కానీ నిన్ను ప్రాబ్లమ్స్లో పడేసిన ఆ గిల్ట్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు క్షేమంగా అక్కడి నుంచి బయటపడాలి అని ఆ దేవుడిని కోరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి నాది అని మనసులో అనుకుంటూ, ఆల్ ది బెస్ట్ ధాత్రి, చాలా జాగ్రత్తగా ఉంటావు కదూ అంటూ అడిగింది పంకజాక్షి. ఆమె మాటల్లో ఏదో బాధ కనిపిస్తూ ఉన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి, డోంట్ వరీ మేడం, నాకేమీ కాదు. చూడండి, సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేసి మన ఛానల్ని ఎక్కడికో తీసుకువెళ్తాను అని నవ్వుతూ చెప్పి ఇంటికి బయలుదేరింది ధాత్రి. షూటింగ్లో ఉన్న ఆకాష్కి మనసంతా చాలా గందరగోళంగా ఉంది. బాబోయ్, ధాత్రిని వదిలి ఉండటం చాలా కష్టమే. ఇంకా వారం రోజులు ఇక్కడే షూటింగ్ చేస్తూ ఉండాలి అంటే అస్సలు అది నా వల్ల అయ్యే పనేనా? ఇప్పటికే చాలా గుర్తొచ్చేస్తుంది. ఏదో తనకి జరగకూడనిది జరుగుతుంది అన్న ఫీలింగ్ మనసులో కలుగుతుంది అని మనసులో అనుకుంటూనే ఆనంద్కి కాల్ చేశాడు ఆకాష్. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పన్నయ్య అని అతను అనడంతో, ధాత్రికి అరేంజ్ చేసిన సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ 24 అవర్స్ తనని కనిపెట్టుకునే ఉంటున్నారు కదూ అంటూ అడిగాడు ఆకాష్. హా అన్నయ్య, అందరూ అలర్ట్గానే ఉన్నారు. అండ్ ఆ ధీరజ్కి ధాత్రి ఫోన్ నెంబర్ తెలియడంతో నేను ఆ నెంబర్ని బ్లాక్ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అరెస్ట్ చేయించాను. సో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాడు ఎంతగా ప్రయత్నించినా కూడా ధాత్రి ఎక్కడుందో కనిపెట్టలేడు అంటూ చెప్పాడు ఆనంద్. సరేరా, నేను వచ్చే వరకు నువ్వు కూడా తనని జాగ్రత్తగా చూసుకో. ఎందుకో ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ కొంచెం ఎక్కువగా ఉంది అన్నాడు ఆకాష్. అయ్యో, అలాంటిదేమీ లేదు అన్నయ్య. నువ్వు తనకి దూరంగా ఉండటం వల్ల అలా అనిపిస్తుంది అంతే. అంతే తప్ప నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగట్లేదు. పైగా మమ్మీ కూడా తన దగ్గరే ఉండటానికి ఆ ఇంటికి వెళ్ళింది అంటూ చెప్పాడు ఆనంద్. ఆ మాట విని, ఏంటి, మమ్మీ ధాత్రి దగ్గరికి వెళ్ళిందా?
ఈ టైంలో తనెందుకు వెళ్ళింది? అసలు తను వెళుతుంటే నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? కొంచెం కోపంగా అడిగాడు ఆకాష్. నేనెక్కడ వెళ్ళనిచ్చాను? అసలు వెళ్ళనివ్వడానికి మమ్మీ నాకు చెప్పి వెళ్తేనే కదా! నేను ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేదు. అడిగితే మీ ఇంటికి వచ్చింది అని చెప్పారు. ఇంక నేనేం చేయను? అన్నాడు ఆనంద్. నువ్వేమీ చేయనవసరం లేదు కానీ ముందు అర్జెంటుగా నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్ళు. మమ్మీ సంగతి నీకు తెలిసిందే కదా! ఏదో ఒకటి అంటూ ధాత్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసహనంగా అన్నాడు ఆకాష్. నేను వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లమే. డాడీకి నేను అక్కడికి వెళ్ళాను అని తెలిస్తే సీరియస్ అవుతారు. నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను కదా! అంటూ ఆనంద్ చెప్పడంతో సర్లే ఏదేమైనా జాగ్రత్త. చాలా కేర్ఫుల్గా ఉండు. ఏ విషయాన్ని లైట్ తీసుకోకు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్. దాంతో హమ్మయ్య, వీడికి నిజంగా పెళ్ళంపై పిచ్చి ప్రేమ ఎక్కువైపోతుంది. తను క్షేమంగానే ఉంది అని ఎంత చెప్పినా వీడి మనసు వినడం లేదనుకుంటా అని ఆనంద్ అనుకుంటూ ఉండగానే అతని ఫోన్ మరొకసారి రింగ్ అయ్యింది. ఆ కాల్ దేవిక నుండి వస్తూ ఉన్న కాల్ అవడంతో అసహనంగా ఫీల్ అవుతూ ఆ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అనుకుంటూ కష్టంగానే కాల్ లిఫ్ట్ చేశాడు అతను. ఆ వెంటనే ఆనంద్, ఈరోజు నైట్ 7:30కి మనిద్దరం డిన్నర్కి వెళ్తున్నాం. నేను రెడీ అయి ఉంటాను, నువ్వు వచ్చి పిక్ చేసుకో అని 2 మాటలు చెప్పి అతని అతని మాటకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేసింది దేవిక. అది చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న గోడకి తల బాదుకుంటూ, ఇదెక్కడ తలపోటురా బాబు! తన అభిప్రాయమే తప్ప కనీసం నాకు ఇష్టం ఉందో లేదో కూడా కనుక్కొనే పని లేదా ఈవిడ గారికి? ఇలా ఉండే ఆడవాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇంక జీవితం ఎప్పుడూ సలసలా మరిగే నూనెలో వేగుతూ ఉన్న పకోడీ అయిపోతుంది. ఏదోలా త్వరగా దీని బారి నుండి తప్పించుకోవాలి, లేదంటే నా పని గోవిందా అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే అతని ఫోన్ ఇంకొకసారి రింగ్ అయ్యింది. ఈసారి అతనికి ఫోన్ చేసింది ఎవరు? ధాత్రి జీవితంలో ఏం జరుగుతుంది? ఆమె మళ్ళీ ప్రమాదంలో పడబోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.